గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. చిరావూరులో రైతు సహాయ కేంద్రంలో ధాన్యం కొనుగోలును పరిశీలించారు. అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. తేమ శాతం, రవాణా, గన్ని బ్యాగులపై రైతులకు ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేశారు. ఇక రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతు సంక్షేమమే ప్రభుత్వానికి ముఖ్యమని మంత్రి నాదెండ్ల తెలిపారు. వరిలో ప్రిఫర్డ్ వెరైటీలు వైపు రైతులు మారాలని, ప్రభుత్వం కూడా అందుకు సహకరిస్తుందని వెల్లడించారు. ప్రతి బస్తా కొనడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా పౌర సరఫరా శాఖ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సమన్వయపరుచుకుని రైతుకు మాత్రం పెద్దపీట వేసి రైతు సంతోషంగా తాను పడిన కష్టాలు ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధర అందించే విధంగా ప్రభుత్వం నుంచి మేము కట్టుబడి ఉంటాం. గుంటూరు జిల్లాలో గతంలో కన్నా గణనీయంగా ఈసారి ప్రభుత్వానికి అమ్ముతారనే నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఏదైతే ఫైన్ రైస్ క్వాలిటీ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి రైతులు ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారో అది మన మధ్యాహ్న భోజనం పథకం కోసం, మన బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్ లో కూడా మేము ఈ బియ్యాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఆ సంస్కరణ ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా సహకరిస్తారని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి మారాలి. గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు. కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం.